ఎంత ఆస్తి పో, ఏమి ఉద్ధరించావో నీకు ఓట్లేసారు జనం. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు. ఎంతమంది బీసీని చంపిస్తావు? 4 సంవత్సరాల్లో నాది లిస్ట్ ఉంది, కావాలని చూపిస్తాను. బీసీలకి ఎంత అన్యాయం చేసావు? ఎన్టీ రామారావు టైంలో 34% రిజర్వేషన్ లోకల్ బాడీస్కి ఇస్తే 10% తగ్గించావు. ఆ తగ్గించిన వాళ్ళు ఎంత నష్టం జరిగింది సార్ బీసీలకి? 16,400 పోస్టులు పోయాయి, రాజకీయ పోస్టులు. అది అన్యాయం కదా? ఇప్పుడు నా బీసీలు అంటావు, అన్నా సిగ్గుండాలి కదా. అరే ఎస్సీలు అంటావు, నా ఎస్సీలు. ఎంతమంది ఎస్సీలు చంపేసావు? ఆఖరికి నీ ఎమ్మెల్సీ, ఈస్ట్ గోదావరి ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే అదే ఎస్సీని పక్కన పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం చేసేది మొన్న విజయవాడలో. ఒక ఎస్సీని చంపేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్సీని పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తావా నువ్వు? ఆ మాత్రం కొరకు ఇందుకు జ్ఞానం లేదా నీకు? నాకు ఫోటో ఒకటి నవ్వుతూ మళ్ళీ నీకు ఎస్సీలు చేసింది ఏంటి? ఎస్టీలు ఎంత అన్యాయం చేసావు? చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన జీవులన్నీ రద్దు చేసావు, ఎస్టీలకు అన్యాయం చేసావు. ఈవేళ చింతపల్లి దగ్గర ఒకటి, అరకు దగ్గర ఒకటి ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ తయారు చేశాడు. పవర్ ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చావు ప్రాజెక్టులు? నెల్లూరు రెడ్లకి. అదానికి ఒకటి, నెల్లూరు రెడ్డికి ఒకటి. సత్సాయి హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఇచ్చావు, శాంక్షన్ చేసావు. ఇప్పుడు అది కానీ ప్రాజెక్టులు కడితే ఇక్కడ తోడవారం ధరేమో రైవాడకి నీరు రాదు. రైవాడకి నీరు, కోణం కానీ రైవాడకి నీరు రాకపోతే అక్కడ రైతులంతా ఏమైపోతారండి రిజర్వాయర్లో? మన విశాఖపట్నం టౌన్కి వచ్చి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? అక్కడి నుంచి కదా వస్తుంది. ఇలా ప్రాజెక్టు కడితే నీరు రాకపోతే విశాఖపట్నం తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి నాయకులని చెప్పాలి కదా, తప్పు అని చెప్పాలి కదా. అక్కడ చింతపల్లి దగ్గర అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు. అధికారిని కడితే తాండవ రిజర్వాయర్కి నీరు రాదు, పైనుంచి అడ్డు కట్టేస్తున్నారు. తాండవ రిజర్వాయర్ ఎంత? 53,000 ఎకరాల సాగు. ఆ రిజర్వాయర్ కడితే రైతులంతా ఏమవ్వాలా? రైతు రాజ్యం అంటాడు, మళ్ళీ రైతు రాజ్యం అంటాడు. ఏ రాజ్యం అండి ఇది? ఏం చేసావు నువ్వు? మొత్తం దోపిడీ చేసావు, దౌర్జన్యం చేసావు. విశాఖపట్నం దోసుకోలేదు నువ్వు. కొత్త విషయం చెప్తాను. మొన్న సంక్రాంతి ముందు నెలలో విశాఖపట్నం నుంచి కోడిపుంజులు కూడా దొబ్బుకెళ్ళిపోయాడు. తెలుసా మీకు అది? కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కోడిపుంజులు, చాలా పవర్ఫుల్ పుంజులట, కోడిపుంజులు కోడిపెట్టలు వ్యాన్లు వేసుకొని పట్టుకోరండి. మరి మా ఆస్తులు కాకుండా పుంజులు కూడా పడిపోతారు వీళ్ళు. ఏం ప్రభుత్వం అండి ఇది? ఎప్పుడైనా ఇటువంటి ముఖ్యమంత్రి చూస్తారా సార్ మీరు ఎవరన్నా? ఏంటి ముఖ్యమంత్రి? నేనే గెలుస్తా అంటాడు. ఏడు గెలిస్తే చెప్పు అన్నాను. ఏం చేసావని చెప్తూ గెలుస్తావు? 99% హామీలు నెరవేర్చాడు నేను అక్కడ. 99%? ఎలా చెప్పగలుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు, అబద్ధం ఆడడానికి కూడా సిగ్గు లజ్జ లేకపోతే అలాగే. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను మాట ఇచ్చా కదా, చేసావా? ఈ 99లో అంటే 100ది ఇదే? ఇది ఒకటే మిగిలిపోయిందా? 99 అయిపోయినా కదా, ఇది ఇచ్చావు, ఆ మాట ఇచ్చా కదా. ఓలి ఎంత బ్రదర్, వచ్చి వారం సీఎం అయిపోతున్నాను, సంతకం పెట్టేస్తా అన్నాడు ఆ రోజుని. అది వీడియో ఉంది. సిపిఎస్. రెండోది రైల్వే జోన్ అన్నాడు. అది హామీ కదా, చేసేవాళ్ళు లేదు కదా. మరి 99 అంటే ఎలాగంటున్నారు? మూడోది అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నావు కదా. అమరావతి రాజధాని లేదు, 3 రాజధాని లేదు, ఏ రాజధాని లేదు. ఇది హామీ కదా. ఇదేన్నో హామీ? 99 అని ఎలాగన్నావు? ఆ ఫిగర్ ఎందుకు వచ్చింది నీ నోటంట?
ఇది అబద్ధం కదా, పచ్చి అబద్ధం. అన్ని వేల మందిలో అబద్ధం ఆడుతున్నామంటే సిగ్గు లజ్జ ఉండదు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. తర్వాత ఇందాక చెప్పాను ప్రత్యేక హోదా, సిపిఎస్ కూడా చెప్పాం. సిపిఎస్ రెండోది నిరుద్యోగులకి ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మాట ఇచ్చావా? అది హామీ కదా, మరి అదెన్నో హామీ? 99 అయిపోయినా కదా, మరి ఇదెన్నో హామీ? అధికారులకు వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగులు భర్తీ చేస్తాడు. రికార్డు ఉంది నా దగ్గర, అదన్నమాట. ఎంతమందికి ఇచ్చావు? మొన్న నేను ప్రెస్ మీట్ విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే ఆ సజ్జల రామకృష్ణారావు నాకు దొంగ నాకు అడిగి మాట్లాడతాడండి పెద్ద పోటుగాళ్ళగా. నేను ఎందుకు ఇవ్వలేదు? అజయనపోతే నీకేం చేసాయా? ఇవ్వలేదు. చేపల దుకాణాలు, మాంసం దుకాణాలు ఇచ్చా కదా, గాంధీ షాపులు ఉద్యోగులు ఇచ్చా కదా, అవి ఉద్యోగాలు కదా అడుగుతున్నాడు. తిరిగి నాకు రిప్లై అదేంటి ఉద్యోగాలు? అవి కూడా ఉద్యోగాలు కౌంట్ చేస్తావు నువ్వు? ఇలాగ అందరినీ మోసం చేసుకుంటారు. కానిస్టేబుల్కి పాప ఎంత సేవ చేశారండి. నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేయమంటే అన్ని తప్పుడు పనులు చేశారు పోలీసులు. అర్ధరాత్రి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయమని చేశారు మాలాంటి వాళ్ళందరినీ. రఘురామరాజు గారిని అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు కూడా తీసి కొట్టేశారు. నన్ను కొట్టడానికి ట్రై చేశారు. దేవుడి దేవాలయం కోర్టు ఆర్డర్ ఇచ్చింది, బయటకు వచ్చాను నేను. అది అనుకో రఘురామరాజు తట్టుకున్నాడు కాబట్టి చచ్చిపోయింది. నేనైతే చేయబోతుంది. నేను ఇలాంటి ఎద పనులన్నీ కూడా పోలీసులు చేయించి ఆ పోలీసులు కూడా మోసం చేశాడు. ఏమన్నాడు పోలీసుల్ని? వచ్చిన కానిస్టేబుల్ 6,500 కానిస్టేబుల్ తీసేస్తాడు. పెన్షన్ 3,000 అన్నాడు. ఇప్పుడు అంటాడంటే 3,000 ఇచ్చేసాను కదా, నేను మాట నిలబెట్టుకున్నాను కదా అన్నాడు. ఇక్కడ ఎంత మోసం చేశాడో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు పెన్షన్ ఫస్ట్లో. దాన్ని అలాగ అందరూ పెంచుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి కూడా వచ్చి 250 పెంచారు ఆ రోజుల్లో. ఉన్నమాట చెప్పుకుంటారు కదా, ఏ ముఖ్యమంత్రి చేసి చెప్తాం. రాజశేఖర రెడ్డి పెంచారు. చంద్రబాబు 2,000 చేశారు. మొన్న ఎలక్షన్లో మేము 3,000 ఉన్నాం, నువ్వు 3,000 ఉన్నావు. ఈ జనం మా మాట నమ్మలేదు, నీ మాట నమ్మి ఓటేశారు. ఇక్కడ ఎంత మోసం జరిగిందో సోదరుల ప్రెస్ వారు కూడా ఆలోచించండి. మీకు తెలిసి ఉంటే తెలియదని కాదు, పెద్ద మోసం. ముసలి వాళ్ళని పెన్షన్దారులు ఎంత మోసం చేశారంటే 3,000 రూపాయలు స్టార్టింగ్ నుంచి ఇవ్వలే. ఫస్ట్ ఇయర్ 250 పెంచాడు. 2,000 అప్పుడు ఇస్తున్నాం మనం. 2,250 ఫస్ట్ ఇయర్ ఇచ్చాడు. 2వ సంవత్సరం పైసా కూడా ఇవ్వలే. 3వ సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు, అంటే 2,500. మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ 250 పెంచాడు, 2,750. మొన్న సంక్రాంతికి ఏమో లాస్ట్లో 250 పెంచాడు, 3,000 చేశాడు. అంటే ఫస్ట్ నుంచి 250 పెంచుకోవడం రావడం వల్ల ఒక్కొక్క పెన్షన్దారుకి ఎంత నష్టం తెలుసు సార్? 25,600 రూపాయలు ఒక్కొక్కటి నష్టం. నేను చెప్పే పబ్లిక్ మీకు చెప్తాను, మీకు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కొట్టి చూడండి. అంటే ప్రతి పెన్షన్దారికి కూడా ఎంత లాస్? 25,600 రూపాయలు. మోసం కాదు ఇది? ఆడవాళ్ళు కానీ, భర్త లేని వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ మోసం చేయలేదు జగన్ రెడ్డి. ఇది మోసం కదా? ఇది కూడా హామీయేనా? ఆఖరి 2 నెలల డబ్బు ఇచ్చి మీరు ఇచ్చేసారు 3,000 అంటాడు. ఇది మోసం కాదని చెప్పి అడుగుతున్నాను. ఈవేళ మద్యపాన నిషేధం, అక్కలారా చెల్లెళ్ళారా వచ్చిరండి మద్యపాన నిషేధం అన్నాడు. చేసాడా? ఇది హామీ నెరవేర్చావా? చేయలేదే. పైగా అప్పు తెచ్చాడు. గాంధీ షాపుల నుంచి అప్పు తేవడం ఇప్పుడు చూడలేదండి నేను. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి. 3 నెలలు జైలుకి పోతాడు. 25 సంవత్సరాలకు అప్పు పెట్టండి. లేకపోతే రోజా ఏముంది? మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓటాడడానికి వస్తాం, లేదా ఓటాడడం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావమ్మా రోజమ్మా? ఓటాడడానికి వెళ్తావా, లేదా పబ్బుల్లో డ్యాన్స్ చేస్తావా? చెప్పు, సమాధానం చెప్పాలి కదా జనానికి. ఇవే అన్నావు, లేదా ఓటాడడం రావన్నావు. ఇప్పుడు ఏం చెప్తావు? చేయి. ఇదంతా కూడా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తా నడు రేడికల్ పీగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.